హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం అయితే ఒక ఆణిముత్యాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆణిముత్యం గురించి చెప్పాలంటే ఏ వీడియో ఇన్స్టాలో రీల్ పెట్టినా కూడా మిలియన్స్లో అయితే రీచ్ వస్తుంది. మరి తను ఎవరో కాదు, ఫోక్ సింగర్ స్వాతి అయితే మనతో పాటు ఉంది. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ తన గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడానికి తీసుకొచ్చాను. సో తనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా, నమస్తే. నమస్తే అక్క. చాలా రోజులకి ఈ రోజు అటు ఇటు కుదిరింది మన ఇద్దరికి. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. బాగున్నావా? గదర్ సాంగ్స్, తాత సాంగ్స్ ఎక్కువ వాడతావు. అవును. సో నార్మల్ గా గదర్ తాత పాడిన దాంట్లో ఎక్కువ ఇష్టమైన పాట ఏంటి నీకు? ఎక్కువ ఇష్టమైన పాట అమ్మ తెలంగాణ మా సాంగ్ నాకు ఇష్టం. ఓకే, అది పాడవు ఒకసారి. ఓకే అక్క. అమ్మ తెలంగాణ మా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టోళ్ళ మట్టి సిప్పవు గాయిదోళ్ళ గాండ్రగొడ్డలివి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, కమ్మం మెట్టు అడవులతోనే కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసటబొట్టు, పెట్టుకుంది నొసటబొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటుక, దిద్దుకుంది కండ్ల కాటుక, కుసుమ పువ్వులు రమ్ము పసుపు పూసుకుందమ్ము, నిండు ముత్తైదా తెలంగాణమా ముండమోసినట్టున్నాదమ్మా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో. సో అలాగే గద్దర్ తాత పాడిన దాంట్లో నీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి? నైజాములను తరిమి కొట్టిన పాట ఒకటి నాకు ఇష్టం అక్క. ఓకే, ఆ పాట బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడా, నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కిల్లా కింద నీ గోరి గట్టం కొడుకో నైజాము సరకరోడా, నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా, నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా. సో అంటే గదర్ తాతలా చాలా మంది ఏంటంటే ఒక పాట మనకు వినగానే గద్దర్ తాత గుర్తుకొస్తాడు. ఏంటంటే పొడుస్తున్న పొద్దు పైన ఆ సాంగ్. సో ఆ సాంగ్ వచ్చి ఎప్పుడైనా వాడావా? ఇంతవరకు ఇంకా సాంగ్ నేను వాడలేక, ఎందుకంటే కొంచెం లిరిక్స్ కొంచెం వాడచ్చు కదా గద్దర్ తాత. నెక్స్ట్ టైం నేర్చుకొని వాడతా. నెక్స్ట్ టైం అంటే ఒక 2 లైన్లు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది పానమా, బలే 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 హా. ఓకే, సో నార్మల్ గా హెచ్వి పైన కూడా నువ్వు ఒక పాట పాడడం జరిగింది, దండం. ఎందుకు దండం అంటే ఒక 2 లైన్లు అంటే ఆ సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది నీది ఇన్స్టాలో. సో ఆ సాంగ్ కూడా ఒక్కసారి విమర్శలు కూడా చాలా వచ్చినాయి, అది కూడా చెప్పాలి మరిగా. దానిపైన కూడా నీకు కామెంట్స్ వచ్చినాయి అని అన్నావు, అది కూడా చెప్పు. బేసిక్గా అది నేను ప్రజల తరపుగా పాట పాడతానని చాలా సార్లు చెప్పినా, ప్రజా సమస్యలపైన ఏ పాట అయినా పాడడానికి సిద్ధమని కూడా నేను జనాలలో చెప్పడం జరిగింది. మరి ఎందుకో తెలియదు, కొంతమంది నెగిటివిటీ తీసుకుంటున్నారు నా పాటలల్లో. అంటే వాళ్ళకి ఏమనిపించిందో, వాళ్ళ ఇంటి మీద నేను వాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ మీద నేను వాడలేదు, వాళ్ళ అమ్మ అయ్యలను వ్యతిరేకించి వాడలేదు, వాళ్ళ అక్క చెల్లెలను వ్యతిరేకించి వాడలేదు, వాళ్ళని వ్యతిరేకించలేదు. నేను ప్రజా సమస్యల పైననే వాడిన. నేను కాంగ్రెస్ ని నెగటివ్ చేసినట్లు ఎట్లయితుంది అక్క? అది నెగటివ్ కాదు కదా. అంటే నాకు ప్రజల పైన సమస్య కనిపించింది, సో పాడిన, తప్పు లేదు కదా. దాన్ని నెగటివిటీ ఎట్లా అంటారు? ఓకే, అంటే వాళ్ళు వాళ్ళు అనుకోని ఇట్లా కామెంట్లు పెట్టడము. అంటే నువ్వు ఏ విధంగా అనుకున్నావు అంటే ఆ కామెంట్స్ రావడం వల్ల?
వాళ్ళ పైన అయితే నేను పాడలే. ఖచ్చితంగా నేను ప్రజా సమస్య మీద పాడతా అని చెప్పిన. నేను అది ప్రజా సమస్య కాబట్టి నేను పాడినా, దాంట్లో తప్పు లేదు కదా. ఓకే, వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారంట? కొంతమంది వాళ్ళు దాన్ని ప్రేమించే వ్యక్తులు, సో అందుకని. ఓకే, పార్టీని ప్రేమించే వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వ్యక్తులు నిన్ను విమర్శించారు. సరే, నార్మల్ గా ఇలాంటి బేసిక్ గా చెప్పాలంటే నాకు పొద్దున లేస్తే నన్ను ఒక చెల్లెలాగా ట్రీట్ చేసే వాళ్ళు ఎక్కువ వాళ్ళే. నాకు పొద్దున్న లేస్తే నాకు సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకునే వాళ్ళు ఉన్నారు దాంట్లో. వాళ్ళకే నేను విమర్శించి వాడినా అంటే ప్రజా సమస్య పైన నేను ఏ పాటైనా పాడతా కాబట్టి వాళ్ళు కూడా పాడడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు వాళ్ళు నాకు సొంతోళ్ళు అని చెప్పి పాడకుండా అయితే ఉన్నాను కదా. అవును, పాడితే తప్పేంది. ఓకే, అంటే ఏమన్నారు నార్మల్ గా? కొంతమంది తీసేయి, బంద్ చేసుకో ఇట్లాంటి పాటలు, వ్యతిరేకించడం దేనికి, నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అంత ఎదిగినవా నువ్వు అని చెప్పేసి మాట్లాడారు కొంతమంది. ఓకే, అంటే ఏమన్నా కాల్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చినాయి? మెసేజెస్ వచ్చినాయి. ఓకే, అంటే రిప్లై ఏమన్నా ఇచ్చినావా నువ్వు? ఎవరికి రిప్లై ఇవ్వలేదు. ఆ వీడియో ఏమైనా తీసావా మరి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ని ప్రేమించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఎవరి పార్టీ వాళ్ళకు ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, చాలా ఉంటాయి. సో వాళ్ళందరూ దాంట్లో కొంతమంది అన్నలు సొంతం నన్ను దగ్గర చెల్లెకి చూసే వాళ్ళు కూడా, చెల్లె ఎందుకు ఇట్లా మామూలు వ్యతిరేకించినావు అని చెప్పి అన్నారు. అన్న నేను ప్రజా సమస్యల పైన ఏ పాట అయినా వాడతా అన్న, ఇది కూడా ఒక ప్రజా సమస్య కిందికి తీసుకుని వాడినా, కానీ మీ హార్ట్కి టచ్ చేయాలనేది నేను ఎక్కడ చెప్పలేదు, మీ పైన కూడా నేను ఎక్కడ విమర్శించి వాడలేదన్నా అని చెప్పేసి సరే నువ్వు ఏదనుకుంటే అది కరెక్ట్ రా అని చెప్పేసి అన్నారు. అంటే బెదిరించడం ఏమన్నా జరిగిందా? అంటే బెదిరించడం అనేది ఏంటి కానీ బంద్ చేసుకో ఇట్లాంటి పాటలు, గవర్నమెంట్కే వ్యతిరేకించేది అంత ఎదిగినవాను అని చెప్పేసి అన్నారు. వదిలేసిన అంతే. అంటే ఆ పాట ఏమైనా డిలీట్ చేసినావా? ఏం లేదు, చాలా మంది అన్నారు డిలీట్ చేయి నువ్వు, ఫస్ట్ ఈ పాట డిలీట్ చేయాలి నువ్వు ఈ పాట అని చెప్పేసి. డిలీట్ ఏం చేయలేదు, అట్లనే వచ్చిన. ఇప్పటికే ఉంది. అలాంటి ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? నీకేం లేదు, బంద్ అయిపోయింది. సో ఆ పాట ఒకసారి HCU ఆ టైంలో ఎక్కువ వైరల్ అయ్యి అందరూ, కొంతమంది ఏమో పాజిటివ్గా తీసుకురు, కొంతమంది నెగిటివ్గా తీసుకురు. ఏం తీసుకున్నా నాకు నేను పాడిన సగం పాటలలో చాలా మంది అట్లే తీసుకుంటారు. సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ అనుకుంటా, వదిలేసిన. ఓకే, ఆ పాట ఒక్కసారి వాడు. అవసరం అంటావా అక్క? పాడాలి కదా, ఇంతకన్నా చెప్పి గెలికిచ్చిన పాట మళ్ళీ ఎట్లా పాడాల్సింది. అంటే ఆ సాంగ్ కూడా ఫేమస్ అయింది కదా. రైతు ఏసం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే, ఏ కష్టం వచ్చినా నేరుగా చెప్పమని రాజీవు పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే, గాంధీ మార్గము మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెంత సల్లగుంటాయనుకుంటీ, వల్ల కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ, వల్ల కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ. ఓకే, ఈ పాట వల్ల నీకు అలా నెగిటివిటీ వచ్చింది, సో అలా మెసేజెస్ అలా రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మీ డాడీ ఎన్ని సాంగ్స్ రాశారా నీకు తెలిసి? ఒక ఆల్బమ్ చేసిండు అక్క. ఒక ఆల్బమ్? దత్తాత్రేయ మీద ఒక ఆల్బమ్ చేసిన అనమాట డాడీ. ఇక ఆయనకి ఏంటంటే ఎక్కువ విప్లవ పాటలు పాడుతుంటాడు. కొంచెం దేవుని పాటలు అంటే గ్రిప్ ఉండకపోయేది. సో ఆయనకి దేవుని నమ్ముకునే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఉండి ఇట్లా నాకు పాటలు రాసి నువ్వు రాస్తావు కదా అని చెప్పేసి ఆయననే మనీ పెట్టుకొని డాడీతో పాటలు రాయించి పాడిపించుకున్నాను అనమాట. ఓకే, అట్లా విప్లవ కార్మికుల్లాగా. ఓకే, దానిపై నేను పాట పాడావా? రాసిండు డాడీ. నువ్వు పాడావా పాట? నేను దాంట్లో ఏం పాడలేదు, దాంట్లో వేరే వాళ్ళతో వాళ్ళే వేరే వాళ్ళతో పాడించుకుండు, నాన్న రాసిచ్చిండు. ఓకే. సో నార్మల్ గా సింగర్స్ లో, ఫోక్ సింగర్స్ లో ఒక ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఫోక్ సింగర్స్ లో అంటే కాకుండా నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అంటే గద్దర్ తాత. ఓకే, కలిసావా ఎప్పుడన్నా? లేదక్క, ఇంకా చిన్నప్పుడు పాటలే పాడనిస్తలేరు నన్ను. ఓకే, ఇంకా చదువు అని చెప్పి చదువులో నువ్వు చేసినాక ఇంకా నేను ఆడికేడబోదు. ఇప్పుడు మొన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పోవాలి అనుకున్నా గానీ ఇంకా ఆ టైంకి లేరు. అవును. సో అంటే కలవాలి అని చాలా ఉండే నాకు చిన్నప్పటి నుంచి కోరిక, నన్ను గద్దర్ తాత దగ్గర వదిలేసిరా అని చెప్పేసి. ఒకసారి చాలా ఏడ్చిన, డాడీతో గొడవ పడ్డా నేను. అట్లా నాకు వదిలేసిరా, నాకు అక్కడ నేర్చుకుంటా, నేను పాడతా అని చెప్పి అన్న. చదువు ఫస్ట్, చదివిన తర్వాత నీకు పాట. చాలా స్టిచ్ చేసి నన్ను చదువులేసి రోజు. అంటే అప్పుడే నీకు ఒకవేళ అవకాశం ఇస్తే ఈ పాటకి ఒక పొజిషన్ లో ఉండేదాన్ని అనుకుంటున్నా, ఉండేదాన్ని. సో అంటే ఎప్పుడైనా ఇంట్లో అన్నావా, అంటే మీ వల్లనే నేను
రోజు అంటుంటా, అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చేస్తే నేను ఒక పొజిషన్ లో ఉండేదాన్ని, ఈ రోజు మీరు కొంచెం తలెత్తుకునేటట్లు ఉండేది కదని అని చెప్పి అడుగుతా అంట రోజు. అప్పుడు చదువు అని చెప్పేసి మేము అట్లా వేసినాము, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చెయ్యి అని చెప్పి అంటారు. ఓకే, ఇప్పుడు ఇంకేం టైం అయిపోయింది, ఏం కాదు చేసుకో అని చెప్పి అంటారు. ఓకే. ఇప్పుడు గద్దర్ తాత గారు లేరు అంటే ఆ విషయం నీకు ఆ రోజు తెలిసినప్పుడు చాలా ఫీల్ అయినా నేను. అరే నేను ఒక్కసారి లైఫ్ లో ఇన్నిసార్లు అనుకుని ఒక్కసారి కలవలేకపోయినా అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు. కలుస్తాడు, ఇంకా నేను కలుస్తా, ఎట్లనైనా కలుస్తా, ఇంకా కలుస్తా అని చెప్పేసి నాకు చాలా ఉండే అక్క. వాస్తవానికి నేను కలవాలని ఉండే, కానీ అది అట్లా లేదేమో కలిసేది. అదొకటి ఇప్పటికి ఉండిపోయింది. కలవలేదన్న ఖచ్చితంగా ఒకరికి ఉంటుంది మనకి. ఓకే, అంటే నార్మల్ గా గద్దర్ తాత సాంగ్స్ ఏమైనా పాడారా ఇప్పటివరకు? మొత్తం నేను అవే ఎక్కువ వాడుతుంటా. ఎక్కువ గద్దర్ తాత సాంగ్స్ వాడతా, అవే సాంగ్స్ వాడుతుంటా నేను. అవునా? సో ఆయన కోసం ఒక పాట. ఓకే అక్క. గద్దర్ తాత ఆడోళ్ళ పైన రాసిన పాటలు గాని అవి పాడతా అక్క ఒకసారి. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు తసెప్పుతావ బావా, చిన్ని మాటడుగు తసెప్పుతావ బావా, హో బావా. ఓకే, సో అలాగే నెక్స్ట్ మాట్లాడుకుంటే 5 ఆడపిల్లలు ఇంట్లో. సో అంటే వ్యవసాయం ఇంట్లో అమ్మ నాన్న చేస్తే గానీ ఇంట్లో గడవదు అనే సిచ్యువేషన్. సో అంటే నార్మల్ గా నీకు ఈ పాటలు ఇప్పుడు ప్రజెంట్ అయితే పాటలే వాడుతున్నావు, అంటే జాబ్ ఏమైనా చేస్తున్నావా? సిస్టమ్ వర్క్ చేస్తున్నా అక్క. సిస్టమ్ వర్క్ చేస్తున్నావా? ఓకే, అంటే నార్మల్ ఏంటంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి కూడా కొందరు ఆడపిల్లలు ఇప్పుడు బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడుతున్నారు. సో అంటే ఇంట్లో వెళ్ళాలి అని అంటే అందరు చేస్తేనే ఈ కాలంలో ఇంట్లో అవుతుంది, లేకపోతే అవ్వట్లేదు. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదింట్లో ఉంటుంది అది. ఇంకా మేము 5 అమ్మాయిలం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా మా దాంట్లో. చేసింది బట్టకి పొట్టకి సంపాదించుకోకుండా ఇవే నడిపించుకోవాలి, ఎంతసేపు ఆస్తులు వెనక కేకున్నా ఇదే నడుస్తుంది అన్నట్టు చిన్నప్పటి నుంచి. ఇక ఇప్పుడు కూడా సేమ్ అదే. అంటే బాధ అనిపిస్తుందా? ఇక బాధ అనిపిస్తుంది అక్క, పేదింట్లో పుట్టడమే బాధ, దాన్ని ఇంకా నడిపించుకుంటూ పోవడం ఇంకా బాధ. సో అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇక బాధపడుతూనే ఉండరు మా కోసం. సో వాళ్ళకి చేదోడు వాదోడుగా మేము ఏదో చిన్న పని చేసుకొని మా ఖర్చులు మేము అట్లా ఇలా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే అంత ఓకేనా? ఇప్పుడు ఓకే. సో రీసెంట్గా నక్సలైట్ నంబాల కేశవరావు కూడా మనకు చనిపోవడం జరిగింది. సో దానిపైన కూడా పాట పాడడం జరిగింది. అవునక్క. సో ఆ పాట ఒక్కసారి అంటే వాళ్ళపైన కూడా, అంటే నువ్వు సామాన్యంగా చూసుకుంటే ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని మాత్రమే తీసుకొని పాటలు పాడుతున్నావు. అంటే ఈ పాటలు జరగబోయేటివి కూడా ప్రతి ఒక్కటి నాన్న అంటే వాళ్ళ గురించి రాస్తాడా, లేకపోతే ఏ విధంగా రాస్తాడు? నేను వెలికి తీసుకొచ్చిన పాటలక్క. ఇది నువ్వు తీసుకొచ్చిన పాటనేనా? అంటే నువ్వు రాసుకున్నావా లేకపోతే? లేదు, నేను విని పాడుకున్న పాట ఇది. కాకపోతే ఎవ్వరికి తెలియదు సాంగ్, ఇది నేను పాడిన అనమాట. ఓకే ఓకే, అంటే ఎక్కువ వైరల్ గాని సాంగ్, అది వైరల్ కానీ సాంగ్ నువ్వు తీసుకొని మళ్ళీ పాడిన. ఓకే ఓకే, ఆ సాంగ్ పాడదు ఒకసారి. ఓకే అక్క. అడుగడుగు పోలీసు క్యాంపులేనంట, అధునాతనమైన ఆయుధాలంట, కోవట్టు ఇన్ఫార్మర్లున్నారంట, పైసకే ప్రాణాలు అమ్మేస్తారంట, పట్టిస్తే 10 లక్షలు ఇస్తారంట, సంపితే సన్మానమే చేస్తారంట, ఆ వాడు రివార్డు అంతింత కాదంత, అందుకే గ్రే హౌస్ బలగాల వేట, భద్రం కొడుకో సింధురయ్య, జర్ర పైలం కొడుకో సింధురయ్య, భద్రం కొడుకో సింధురయ్య, జర్ర పైలం కొడుకో సింధురయ్య. సో నార్మల్గా నీ డ్రీమ్ ఏంటరా? నాకు నీ డ్రీమ్ తెలుసుకోవాలన్నది. ఎన్ని కష్టాలు, ఎన్ని పాటలు పాడుకుంటూ అలా సాగుతుంది, అసలు నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటే ఒక్కసారి కొడితే కుంభస్థలం బద్దలైపోవాలక్క,
అంత పెద్ద స్థాయికి పోవాలనేదే నా డ్రీమ్. అమ్మని అయ్యని ఒక స్థాయిలో చూడాలి అని చెప్పేసి. ఓకే, అంటే వాళ్ళని ఒక స్థాయిలో అంటే ఏ విధంగా అంటాను అంటే పాటలు నా గలంతో నీ గలంతోనే. ఓకే, అంటే అవకాశాలు వస్తాయి అంటావా? దాంట్లో కాకపోయినా దీంట్లోనైనా నేను మందిలలో పేరు తెచ్చుకోవాలి ఎట్లనైనా. మొత్తం మీద నా ఫ్యామిలీ ఇది అని చెప్పేసి గుర్తుపట్టే స్థాయి తీసుకురావాలి నేను ఏ విధంగానైనా సరే. సోషల్ మీడియానైనా కాకపోవచ్చు, ఇట్లా మన ఇండస్ట్రీ పరంగానైనా ఎట్లా. సో ఇప్పటి వరకు అయితే నీకు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే చాలా మంది నిన్ను గుర్తుపడుతున్నారు, చాలా మంది నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటిని చూస్తే ఆల్మోస్ట్ నువ్వు కొంచెం ఫేమ్లో ఉన్నావు, స్టేజ్లో ఉన్నావు ప్రజెంట్ అయితే. సో ఇంట్లో వాళ్ళు కానీ ఇట్లా ఈ ఫేమ్ను చూసి నేను అంటే ప్రౌడ్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇంట్లో అమ్మ నాన్న ఏమనే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అక్క. రీసెంట్గా వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళిండ్రు, నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళిండ్రు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నా ఫ్యామిలీని చూసి ఇది స్వాతి ఫ్యామిలీ అని చెప్పిరంట. ఓకే, ఇంటికి వచ్చి నాకు చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుండు. నాన్న ఇన్ని రోజుల నుంచి వాడతాడు, ఎవ్వరు గుర్తుపట్టలేదు, నువ్వు మొన్న నుంచి వాడుతున్నావు, నన్ను మా కుటుంబాన్ని మొత్తం గుర్తుపడుతున్నారు అంటే నిజంగా హ్యాపీ అని చెప్పి ఫీల్ అవుతారు. కొన్ని సందర్భాలు ఏడుస్తారు, మగబిడ్డవైనా అయిపోయేది ఇవాళ నాకు ఇంత పేరు తెచ్చిపెట్టినవు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. నాకు అది హ్యాపీ. అది హ్యాపీ. సో అంటే నార్మల్గా మనం ఏంటంటే ఈ తండ్రి బిడ్డ అంటే ఇప్పుడు నార్మల్ శ్రీనివాస్ కూతురు అనే విధంగా కాకుండా నిన్ను నీ పేరు చెప్పుకొని తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. సో ఇంకా వాళ్ళని ఒక స్టేజ్ లో పెట్టాలని నీ ఒక డ్రీమ్. సో ఆ డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వాలని మెయిన్ గా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా నువ్వు చాలా పాటలు పాడాలి, ఇంకా చాలా పాటలు కూడా రాయాలి. ప్రజెంట్ జరగబోయే ప్రజలకి సమస్యలు అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాని అన్నిటి గురించి పాటలు రాయాలి, పాడాలి, ఓ స్టేజ్ లో ఉండాలి అని అక్క మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటుంది. సో ఇన్ని రోజులకి చాలా రోజులకి కూడా మనం అనుకుంటే జరగలేదు. సో చాలా రోజుల తర్వాత ఈ రోజు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇక్కడ వరకు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు కూడా ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ వ్యూ ఛానల్ వారికి నిజంగా ఎల్లప్పుడూ రుణపడే ఉంటా. నాలాంటి మట్టి గొంతుకులను చాలా మందిని పరిచయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.